హాయ్ అండి. నేను మీ మధుశ్రీని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. టమాటా పలావ్ చేస్తున్నానండి. ఇందులోకి కోడి ఫ్రై అయితే చేసిన. కాంబినేషన్ చాలా బాగుందండి. టమాటాలు ఒక 3 తీసుకుని ఒక 2-3 సార్లు బాగా కడిగి హాఫ్ కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చిన్న జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. ఈ మెత్తగా పట్టిన పేస్ట్ని ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్వాకి ఒక పెద్ద కడాయి లాంటిది తీసుకొని ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 4 పచ్చిమిర్చి హాఫ్ కింద కట్ చేశాను. మీకు కావాలంటే నిలువగాయన కూడా అలా వంచేసుకోవచ్చు అండి పచ్చిమిర్చిని. ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసాను. మూత పెట్టేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ టమాటా వేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత పల్వాకి కావలసిన మసాలాలు వేసుకోవాలి. జీడిపప్పు ఒక 1/2 కప్ తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, పల్వా పొడి కూడా తీసుకుని ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దగ్గర పడిన తర్వాత మనకి 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర అయితే వాటర్ తీసుకోవాలి. నేను వీడియోలో మీకు చూపిస్తున్న ఏ గ్లాస్ తోటి అయితే గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ వేసుకోవాలి. పుదీనా చిన్నగా కట్ చేసుకుని పుదీనా కడిగి ఈ రైస్లోకి ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసి గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ పల్వా వాటర్ పైకి ఇలా బబుల్స్ కింద వస్తుంది కదండి, అంటే ఎసర మరుగుతుందని అందులో వేసుకొని కలుపుకోవాలి. కడిగిన రైస్ని కూడా వేసేసుకోవాలి. అమ్మమ్మ వాళ్ళ ఊరండి, మాటలు అండి, కొత్తవేళ్ళ మండలో తీర్థానికి అయితే వెళ్ళానండి. మంచి వ్లాగ్స్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. మధ్యన కలుపుతూనే ఉండండి. నేను తీసుకున్న ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది. గ్లాస్కి గ్లాసున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. తక్కువ తీసుకున్నా కన్నా కొంచెం ఉడకదండి. అలానే ఎక్కువ తీసుకున్నా కూడా కొంచెం చేతికి అంటుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏం తక్కువగా ఉంటే కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి, నేను కరెక్ట్గా తీసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని పైన తీసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి మనం తినేటప్పుడు దీన్ని కలిపితే బాగుంటుంది. లేకుంటే కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత కూడా ఈ కొత్తిమీర వేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక పుదీనా కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ కొత్తిమీరని ఇలాగే వేస్తానండి. కుక్ అయినప్పుడు అయితే అసలు వేయను, పైన వేస్తాను. మాకైతే ఇలాగే ఇష్టం. చికెను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. ఇది 2-3 సార్లు కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఒక చిటికెడు సాల్ట్,
కారం ఒక చిటికెడు వేసిన, అల్లం పేస్ట్, ఇందులో కొంచెం పెరుగు వేసుకుని, ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసాను. ప్యాన్ కంటుకోకుండా సపరేట్గా వస్తాను, అందుకోసం ఈ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే బియ్యం పిండి అయినా తీసుకోండి. ఒక స్పూను కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోనే కూడా పెట్టుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మనకి సాఫ్ట్గా వస్తుందండి చికెన్. తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకే 10 నిమిషాలు పక్కన పెట్టుకోమన్నా. ఈ 10 నిమిషాల తర్వాత చూసి ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని, ఆయిల్ తక్కువ వేసుకున్నాను, వేస్ట్ అయిపోద్ది కదండి. మనకి చికెన్ వేగడానికి మాత్రమే తీసుకోవాలి ఆయిల్. ఎక్కువ తీసుకున్న ఆయిల్ ఎందులో కూడా వాడలేం కాబట్టి తీసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ పలావ్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. చికెన్ ఫ్రై బాగా వచ్చింది కదండి. ప్లేట్లో తీసుకుని ఇందులోకి కోడి కూర కూడా చేసిన, ఇది మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది, చూడండి. బ్యాచిలర్ చికెన్ కర్రీ అని. ఒక బౌల్లో తీసుకొని పీస్ కూడా వేసుకుని, మా పిల్లైతే ఫుల్గా లాగించేస్తారు. ఈ టమాటా పలావ్ చాలా టేస్టీగా ఉందండి. వీలైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.